ఆలోచన చేయండి. మరొకటి ఏంటంటే నేను పెట్టుకున్న టార్గెట్ వేరు, ఇప్పుడు వెళ్ళిన దుప్పట్లు వేరు. మినిమం 100 మందికి నేను ఇవ్వాలని ఆశపడ్డాను. ఎందుకు ఇవన్నీ నేను చెయ్యాలా అని ఆలోచన చేస్తే నాకున్న ఒకే కోరిక ఏంటంటే, నా యవ్వన ప్రాయంలో చాలా దేవుని ఎదుట దుష్కార్యాలు చేశాను. ఈ పరిచర్య ఎంతగా బలపడుతుందంటే దేవుడిని అంతగా ప్రేమించగలిగితేనే ముందుకు వెళ్ళగలుగుతాం. మ్యాక్సిమం టార్గెట్ 100 మందిని పెట్టుకున్నాం. రాత్రికాల సమయంలో 40 సరిపోతాయేమని మా అజ్ఞానం వలన వెళ్తే ఆ 40 సరిపోలేదు. మరలా సోమవారం కానీ ఆదివారం కానీ ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి ప్రార్థన చేయండి. మన భీమవరమే కాదు, పాలకులు కూడా వెళ్ళాలని ఆశపడుతున్నాం. ఇది నా వలనైతే కాదు, దేవుడు నాకు ఇచ్చిన ఓర్పు కొలది ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నా. ఈ పరిచర్య ఏంటి అనేది ఏంటంటే, దేవుని ప్రేమని ప్రతి ఒక్కరికి పరిచయం చేయడం. దేవునికి స్తోత్రం. కాబట్టి దయించి ప్రార్థించండి. ఎవరు కూడా మా సొంత ఆలోచన అని ఎప్పుడు అనుకోవద్దు. బైబిల్ నాకు నేర్పించేదే నేను పాటిస్తాను. ఇందులో 4 సాయం చేశారు. దేవుడు వారి కుటుంబాలను దీవించును గాక. చదువుదాం వాక్యం. 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, యాలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము గల దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో గడిచిన దినాలన్నీ మమ్మల్ని కంటికి రెప్పలా కాచి మరొక్కసారి వీళ్ళందరూ అడుగు పెట్టారంటే వీళ్ళ హృదయంలో నీ ప్రేరేపణ ఉండి అడుగుపెట్టి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. వారి జీవితాలకు కావలసిన నీ మధురమైన కృపను వారికి బయలుపరచండి. ప్రేమ కలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు గనుక అడుగు పెట్టిన వారి శ్రమ వృధా కాకుండానట్లు విలువైన వాక్యముతో వారితో మాట్లాడి వారి జీవితాలను పరిపూర్ణంగా నీ వైపు త్రిప్పుకునే కృపను దయచేసి నాలో ఉన్న నా మాటలను తీసివేసి నీ ఆత్మచేత నింపి నడిపించి, పరిశుద్ధమైన నీ జ్ఞానముతో నింపి నడిపించి, పరిశుద్ధమైన వాక్యాన్ని మాకు అందిస్తున్నారని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అవి కొద్దిగా సౌండ్ దగ్గర. ప్రైజ్ లార్డ్. ఓకే. దేవుని నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? పరలోకానికి వెళ్ళిపోతామని కాన్ఫిడెంట్గా ఉన్నారా? నవ్వుతున్నారండి. చాలా వాక్యాలు వింటున్నారు, ఇంకా కాన్ఫిడెంట్ లేకపోతే ఎలాగా? మన జీవితాల్లో కాన్ఫిడెంట్ ఉండాలి. ఏ కాన్ఫిడెంటు? పరలోకం వెళ్తామని ఉండాలి. అదే మన లక్ష్యం. మనం ఎలా జీవించినా దేవుడు పర్వాలేదు అంటున్నాడు. కానీ తెలుసుకున్న తర్వాత నా కోసమే జీవించమంటున్నాడు. నువ్వు ఎలా బ్రతికేసావో నాకు అనవసరం. అవన్నీ విడిచిపెట్టేసి నువ్వు ఎప్పుడైతే నా దగ్గరకు వస్తావో అదే నా లెక్క అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? మనము ఇన్ని చేసాము అన్ని చేసామని, అంత పాపం చేసాం ఇంత పాపం మాట్లాడేమనేది కాదు. కానీ దేవుడు వాటి యందు లక్ష్యం ఉంచడంట. ఎప్పుడైతే హృదయాన్ని త్రిప్పుకొని, ఎప్పుడైతే తన జీవితాన్ని మార్చుకొని, ఎప్పుడైతే తన ఆకర్షణీయమైన హృదయాన్ని దేవునికి ఆకర్షణీయంగా మార్చుకుంటాడో దేవుడు తనతో రిలేషన్ పెట్టుకుంటాడంట. దేవునికి స్తోత్రం. ఎవరితో రిలేషన్ పెట్టుకుంటాడు? హృదయాన్ని త్రిప్పుకొని దేవుని వైపు వచ్చిన వాడితో దేవుడు ఏం చేస్తాడంటే రిలేషన్ పెట్టుకుంటాడు. ఆ రిలేషన్లో నువ్వు మోసం చేయాలి, కానీ దేవుడు మాత్రం మోసం చేయడు. ఆయన మోసపోయేవాడు, కానీ మనం మాత్రం మోసపోయే వాళ్ళం కాదు ఆయన దగ్గరికి వెళ్తే. కాబట్టి దేవుని ప్రేమించేవారు ఆయన ప్రేమ ఏమిటో ముందు తెలుసుకోవాలి. అవునా? ఆయన ప్రేమ తెలుసుకోకపోతే గనక మన జీవితాలు వెలిగించబడవు. అందుకనే ఆత్మ ఫలాల్లో మొదటిదిగా ఏం మాట్లాడుతున్నాడంటే ప్రేమ. ఏంటిది? మొదటిది 9 ఏం పెట్టాడు? మొదటిది అంటే ప్రేమ. ఈరోజు మనం ప్రేమ గురించి నేర్చుకోబోతున్నాం. అర్థమవుతుందా?
ఈ ప్రేమ మన జీవితాలకు రోగాల నుంచి విడుదలిస్తుంది. ఈ ప్రేమ బలహీనతల నుంచి మనకు విడుదలిస్తుంది. ఈ దేవుని ప్రేమ మన జీవితాలకు ఆరోగ్యమును, మన ఎముకలకు శక్తిని కలుగజేస్తుంది. మనలో కుళ్ళు ఉంటే శరీరం అంతా కుళ్ళే పడుతుంది. అవునా? మన శరీరంలో ఏ మాత్రం కుళ్ళున్నా కానీ ఆ కుళ్ళు వలన మనకి శ్రమలు వస్తాయి, అంటే శరీర రోగాలు వస్తాయి. మన శరీరంలో ఎప్పుడైతే స్వార్థపూరితమైన స్వభావం లేకుండా ఉంటుందో మన శరీరానికి ఆరోగ్యం వస్తుంది. అందుకనే మన దేహాన్ని కాపాడుకోవాలని గత వారం మనం మాట్లాడుకున్నాం. ఆ దేహాన్ని కాపాడుకునే వారిలో ఇప్పుడు ఏముండాలంటే ప్రేమ ఉండాలి. మన దేహంలోనికి ఇప్పుడు మూడవదిగా ఏం చేయాలి? ప్రేమ తెచ్చుకోవాలి. మొదట పరిశుద్ధాత్మని మన హృదయంలో పెట్టుకోవాలి, సంపాదించుకోవాలి. ఎందుకని? బాప్తిసం పొందిన వాడు పరిశుద్ధాత్మ శక్తిని తప్పకుండా పొందుకోవాలి. తర్వాత మీకు చెప్పింది ఏంటంటే మన దేహాన్ని కాపాడుకోవాలి. ప్రతి పరిస్థితిలో మన దేహము చాలా విలువైంది. ఇప్పుడు ఈ దేహంలోనికి ఎంటర్ అవ్వాల్సింది ఏంటయ్యా అంటే ప్రేమ. ఈ ప్రేమ ఎంటర్ అయితే దేవునితో ఉండే సహవాసం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రేమ ఎంత చక్కగా ఉంటుందంటే దేవుడు ప్రతి క్షణము ఆయనని ప్రేమించే వారితో ఆయన ప్రతి విషయాన్ని తెలియజేస్తాడు. ఏం చేస్తాడు? ఆయనని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమ ఏంటో తెలియజేస్తాడు. ఎలా తెలియజేస్తాడంటే అబ్రహాము దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు, లోతు కుటుంబం సొదొమ గొమొర్రాలో ఉంది, దాన్ని నాశనం చెయ్యాలంటే నా భక్తుడికి ముందు చెప్పకుండా నేను దాన్ని ఎలా నాశనం చేస్తాను? నా స్నేహితుడికి. చూడండి అక్కడ అంటాడు. దేవుని ప్రేమ ఆ బంధము ఏంటంటే 19వ అధ్యాయం అనుకుంటా, చూడండి అమ్మా. 18వ అధ్యాయము 16వ వచనం చూడండి. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుంచి లేచి సొదొమ గొమొర్రా సూచిరి. అబ్రహాము అతనిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదింపబడును. ఇక్కడ ఒక దేవుడు అంటున్నాడు ఒక మనిషితో. అర్థమైందా? ఒక దేవుడు అంటున్నాడు. అందరు ఇటే చూడండి, వేరే వేరే పనులు మనకొద్దు. దేవుని వాక్యం మనకి చాలా విలువైంది. వెళ్ళేది వెనకటి కాలానికి వెళ్తలేదు, జరగబోయే ముందు కాలానికి వెళ్తున్నాం. ఈ ముందు కాలానికి వెళ్ళే మన భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆశీర్వాదకరంగా ఉన్న అబ్రహాముతో ఏం మాట్లాడుతున్నాడంటే ఇక్కడ సాగనంపుతాకు వచ్చిన అబ్రహాముతో నేను ఏమైనా దాచెదనా అని మాట్లాడుతున్నాడు. అవునా? అంటే ఒక మనిషి దేవునితో సహవాసం పెట్టుకుంటే ఏం చేస్తాడే అంటే ఆ మనిషికి చెప్పే కార్యం చేస్తాడంటే దేవుడు. తన విషయాల మీద ఎవరికి, తన కుటుంబం మీదకి వచ్చే విపత్తును ప్రతీదీ తెలియచేస్తాడు. మరి అంత నిష్ట కలిగి ఉంటే దేవుడు మనకి తెలియచేయడా? చెప్పండి. మనం ఆశీర్వదించబడితే తప్పకుండా ప్రతి విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తాడు. అవునా? మరి మనము తెలుసుకోలేక కొన్ని పరిస్థితులు తడబాటవుతున్నాయి ఏంటి అని మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? మనం ఆలోచన చేయం. మన జీవితాల్లో కలిగేవి కొన్ని అనాలోచనకి తీసుకువెళ్తాయి. ఇది కరెక్టా కాదా అని చెప్పి ఆలోచన వస్తాయి. ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు కలల ద్వారాను దర్శనం ద్వారాను కూడా మాట్లాడతాడు. ఆయన మాట్లాడినప్పుడు దాన్ని కనిపెట్టి మనం ప్రార్థన చేయాలి. కొంతమందికి సగంలో కట్ అయిపోద్ది, దాని గురించి ప్రార్థన చేయరు. ప్రార్థన చేస్తేనే మిగతా పార్ట్ కనపడుతుంది దాంట్లో. అర్థమవుతుందా? ఎప్పుడైనా కల కానీ దర్శనం కానీ వస్తే మీ జీవితాల్లో చేయవలసింది ఏంటో తెలుసా? దైవ సేవకుడికి కాదు చెప్తాం, అయ్యా నా పరిస్థితి ఇలా ఉండిపోయి సగంలో ఆగిపోయింది ఏంటి, టెన్షన్లో పెట్టావని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దానికి తగ్గ ప్రతిఫలం మరొకసారి దేవుడు చూపిస్తాడు. అందుకని దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగే మనము దేవుని ప్రేమను కూడా మనం పొందుకోవాలి.
అందుకని యాహాన్ని ఏమంటున్నాడు, అదే చదివాను, ప్రియులారా ఒకరినొకరు ప్రేమింతము, యాలయనగా ఆ ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవునిని ఎరుగును. దేవుని ప్రేమించే ప్రతివాడంట దేవుని మూలముగా పుట్టాలంటే ముందుగా దేవునిని ఎరగాలి. అంటే ప్రేమ మొట్టమొదటిగా మనలోనికి రావాలి. ఏమండి, దావీదుని అంటాడు ఇర్మీయాకారుడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని అంటాడు. ఎందుకని? ఆ శాశ్వతమైన ప్రేమ ఎవడు దొంగిలించేది కాదు, ఎవడు దోచుకునేది కాదు, ఎవడు అహంకారం అనే స్వభావంతో లాగేసుకునేది కాదు. అది శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమను ఎవడు కూడా ఆ ప్రేమను విడిచిపెట్టకూడదు. ఎందుకని? దేవుడిస్తున్న ప్రేమను విడిచిపెడితే మన జీవితాలు ఎక్కడ బాగుంటాయి? అర్థమవుతుందా? మనం ఎప్పుడైనా ప్రేమిస్తున్నామంటే దేవుని ప్రేమను కలిగి జీవిస్తేనే ప్రేమించగలం. ఒక్క చిన్న ద్వేషం మనలో ఉన్న దేవుని ప్రేమ మనలో నిలబడదు. అర్థమవుతుందా? చిన్న ద్వేషం ఉన్నా దేవుడు మనల్ని ఊరుకొనివ్వడు. అందుకని అబ్రహాము దగ్గరికి వెళ్ళి ఎందుకు అన్నాడు తెలుసు? తనలో ఉన్న తన స్నేహభావాన్ని నా స్నేహితుడైన అబ్రహాముకి దాచదన అంటున్నాడు. ఒక దైవం వచ్చి మనుషుడితో అలా మాట్లాడొచ్చు అంటారా? అసలు ఆయన ఆలోచన చూడు ఎలా ఉందో. అబ్రహాము తమ్ముడైన లోతును చంపడానికి వెళ్తున్నాను, ఇతన్ని చంపడానికి ముందు అబ్రహాముతో చెప్పకపోతే ఒక అబ్రహాము నన్ను అడుగుతాడేమో అన్న ఆందోళన తనకు వచ్చింది. దైవానికి అలాంటి ఆలోచన వచ్చిందంటే ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు చూడండి. మనకుందా భయభక్తులు? ఉండవు. గుడ్ల దగ్గర రూపాయి ఎక్కువైందంటే చెప్పండి, చెప్పాలి. ఉందా లేదా సామెత? మనకుంది ఆటోమేటిక్గా, మన మనసు అదే. గుడ్ల దగ్గర రూపాయి ఎక్కువైందంటే ఆమె 2 రూపాయలు వేసి ఎక్కువ అమ్ముతుందిరా అంటారు. అవునా? కొనుక్కుంటే కొనుక్కో, లేకపోతే మానే, వాళ్ళ రేట్ అదే, మీకెందుకు? అవునా? మనం ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా ఉంటే దేవుడు కూడా మనకి తెలియజేస్తాడు. అర్థమవుతుందా? అబ్రహాముకి అంత స్నేహ సంబంధం ఉంది, అంత ప్రేమ కలిగి జీవిస్తున్నారు వాళ్ళిద్దరు. దైవము వచ్చి ఆయనతో చెప్పాలా అని ఆలోచన చేసిందంటే ఆయన భయము, ఆయన భక్తి మొదట విగ్రహాలు చేసినప్పుడు లేని జీవితం ఇప్పుడు దేవునితో ఉన్న సహవాసంలో అంత అద్భుతంగా మారిపోయింది. అందుకనే మొదట మనం ఏమేమో చేసాం, ఎన్నెన్నో చేసాం, అవన్నీ విడిచిపెట్టేసి ఇప్పుడు మనము దేవునితో సహవాసం చేస్తే దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మనం ఎప్పుడైతే ప్రేమ కలిగి జీవిస్తాం, చచ్చిపోవాలి మానవ శరీరానికి సంబంధించిన ద్వేషాలన్నీ, మనలో మృతమైపోవాలి మన శరీరానికి సంబంధించిన ఆలోచనలన్నీ. దైవ ప్రేమను ఎప్పుడైతే పొందుకుంటామో ఆయన మూలముగా పుట్టినవాడు ఆయన ఎరుగుతాడంట. అంతేనా? మనం పరలోకం విషయం గురించి 3 నేర్చుకున్న విషయంలో కూడా మనం ఒక మాట చదువుకున్నాం. గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా? 5:44 మత్తయి సువార్తలు మనం చదువుకున్నాం. గుర్తుందా? మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్టు ఏమన్నాడు? మీ శత్రువులను ప్రేమించుడి. చారమ్మ చూడండి, ఆలోచన చేయండి. ఒక విధానం ప్రేమ. దేవుడు ఎందుకు ప్రేమ స్వరూపుడే వచ్చాడంటే ఆయన మీద కాండ్రించి ఉమ్మబోస్తున్నప్పుడు చాలా నీరసంగా వాళ్ళే కూర్చున్నాడంట. ఏమంటే చిట్టికేస్తే దేవుడు ఏదైనా చేయగలరా? యేసుక్రీస్తు వారు అలాంటి సమయంలో మౌనాన్ని వహిస్తూ, చాలా శ్రద్ధను వహిస్తూ, మీ కొరకే నేను వచ్చాను నాయన, మీరేం చేస్తారో చేయండి, మీరెన్ని ఇబ్బందులు పెడతారో పెట్టండి, నన్ను ఎంత కొడతారో కొట్టండి, నేను నోరు మాత్రం తెరవను, నేను దేవుణ్ణి కాదని చెప్పను. వాళ్ళేమో ఆయన యేసుక్రీస్తు కాదని చాలా బాధలు పెడుతున్నారు, కానీ ఈయన మాత్రం నోరు వెప్పకుండా శ్రమలను సహిస్తున్నాడు. పుట్టినరోజు చేస్తున్న మనము
క్రీస్తు చనిపోయాడు అనేది మర్చిపోకూడదు. అర్థమవుతుందా? దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటి తెలుసా? పరలోకంలో ఎప్పుడు విందు జరుగుతుంది తెలుసా? ఒక పాపి రక్షించబడినప్పుడు మాత్రమే పరలోకంలో విందు జరుగుతుంది. అర్థమవుతుందా? క్రిస్మస్లు చేసినప్పుడు కాదు, గుడ్ ఫ్రైడేలు చేసినప్పుడు కాదు, యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అన్నప్పుడు కాదు. దేవుడు సంతోషించేది లోక 15లో చెప్తున్నాడు, ఒక పాపి విషయమై ఎప్పుడైతే రక్షణ కలిగి జీవిస్తాడో ఆ వ్యక్తి వలన పరలోకంలో దేవదూతలు గంతులు వేస్తూ, ఉత్సాహం చేస్తూ, సంతోషాలతో గాన ప్రతిగానాలు చేస్తాయంట. అర్థమవుతుందా? మన జీవితాల్లో ప్రేమను ధరించుకుంటే దేవుడు మనలో పుడతాడు. నువ్వు ఎలా చిందులేసినా దేవుడిని ఆరాధించవచ్చు, ఎలా గంతులేసినా దేవుడిని ఆరాధించవచ్చు, ఎలా పాటలకి డ్యాన్స్ వేసినా దేవుడిని ఆరాధించవచ్చు. ఎందుకో తెలుసా? దేవుని శక్తి నీలో ఉంది, దేవుని మాత్రమే ఆరాధిస్తున్నావు గనుక. ఎలా మడితే అలాగ మనకు ఊపు వచ్చిందని కదని డ్యాన్స్ చేస్తే దానికి దేవుడు ఒత్తాసు పలకడం. అర్థమవుతుందా? ఊపు వచ్చింది కదా, మన బాడీకి ప్రెషర్ వచ్చింది కదా, వేసేద్దాం మంచి డీజే సాంగ్ పెట్టాడని దేవుడి పాటకి డీజే సాంగ్లు వేసారనుకో, లెక్క గట్టిగా రాస్తాడు అప్పుడు. అర్థమవుతుందా? ఎలా మడితే అలా దేవుణ్ణి ఆరాధించకూడదు. ఇశ్రాయేలీలు ఒకసారి యేసన్న గారు అడిగారంట, దావీదు గారు ఎలా డ్యాన్స్ చేశారని మీ చరిత్ర చెప్తుందంటే జస్ట్ యేసన్న గారు ఎల్ల అన్నారంట. ఇలాగే అన్నాడంట డ్యాన్స్. మనకి మైకిల్ జాక్సన్ స్టెప్లన్నీ వచ్చేతాయి, గొట్టలు మొత్తం 3 బటన్స్ ఊడిపోతాయి, ప్యాంట్ సరిగ్గా ఉందో లేదో చూసుకో. ఏంట్రా అంటే తార వెలసింది, డ్రొప్ మీద డొబ్బడ్డది లేదో, ఫుల్గా డ్యాన్స్ మాత్రం. సౌండ్ని బట్టి ఊపు రాకూడదు, దేవుని శక్తిని బట్టి మనకు బలం రావాలి. అర్థమవుతుందా? దేవుని ప్రేమ ఎప్పుడైతే నీలోనికి వస్తుందో, దేవుని శక్తి నీలోకి ఎప్పుడైతే వస్తుందో అది అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది. అనుభవించకుండా దేవుని వాక్యాన్ని విన్నాను, అనుభవించకుండా దేవుని శక్తిని చూశానంటే అది పొరపాటు. అర్థమవుతుందా? దేవుడు తెలియచేస్తున్న మాట ఏంటో తెలుసా? మనలో ఎప్పుడైతే దేవుని ప్రేమ సంభవిస్తుందో దేవుడు మనం అలా అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 27వ వచనం చూడండి. మరియు 28వ వచనం చూడండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. ఎవరికి జరుగుతున్నాయంట? దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నవంట. మరి దేవుని ప్రేమించే మనకి అన్నీ జరుగుతున్నాయా? మీ ఇంట్లో అన్నీ సక్రమంగా నడుస్తున్నాయా? భార్యాభర్తల మధ్యన గొడవలు లేకుండా ఉంటున్నాయా? సమాధానంగా భార్యాభర్తలు జీవిస్తున్నారా? ఆలోచన చేయండి. ఆయన సంకల్పము చేయు ప్రతి వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అంటే ఆయన సంకల్పం అంటే పరలోక సంబంధము కలిగిన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో ఆయనని వెతికే ప్రతి ఒక్కరికి ఏం చేస్తున్నాడంటే సమస్తమును సమకూర్చి పెడుతున్నాడంట. దేవునికి స్తోత్రం. అబ్రాహాముని తలంచుకున్నాం, ఎన్ని సమకూర్చడానికి. గొడ్లని లేదు, గుడారాలని లేదు, ఆస్తి పాస్తులు ఎంత కన్నులు కనబడితే అంత ఇచ్చేసాడు. అవునా? ఈరోజు మన జీవితాల్లో ఎందుకు ఇవి కనబడట్లేదు? మనం ఎప్పుడు ఎందుకు కష్టాల వెంబడి పరిగెడుతున్నాం? కష్టాల వెంబడి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం? జరగరాని కార్యాలు ఎందుకు జరగట్లేదని ఆలోచన చేస్తున్నాం? ముందు మనం ఆయన ప్రేమను తెలుసుకుని మనలోనికి తెచ్చుకుంటే మనలో ఉన్న దేవుని ప్రేమ మనకేది కావాలో తెలియజేస్తుంది. అర్థమవుతుందా? ఒక 3 వ్యక్తులంట ఒక ఇంటి ఎదురుగా బెంచ్ మీద కూర్చుని ఆలోచన చేసి చూస్తున్నారంట. చూస్తుంటే అక్కడున్న 3 వ్యక్తుల్ని ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో నుంచి చూస్తూనే ఉన్నారంట. వాళ్ళు కదలలేదంట అక్కడి నుంచి. వాళ్ళ పేర్లు ఏంటంటే ఒకని పేరు దయ, ఒకని పేరు ప్రేమ, ఇంకొకరి పేరు సిరి అంటే సంపద. వీళ్ళ 3 పేర్లు అవి. అయితే వాళ్ళు వచ్చారు, అయ్యో పొద్దున్నుంచి వీళ్ళు చాలా ఆకలితో ఉండుంటారు, అలాగే కూర్చుని ఉండిపోయారని చెప్పి భార్యాభర్తలు వచ్చి
మీరు భోంచేదురు అని రండి ఇంట్లోకి అన్నారంట. భోంచేదురు అని రండి అంటే మేము ముగ్గురము రాము కానీ మాలో ఒకరు మాత్రమే వస్తారు అన్నాడంట. అయితే వాళ్ళ ముగ్గురు పేర్లు తెలుసుకొని ఇంట్లోకి వెళ్ళి వీళ్ళిద్దరూ తర్కిస్తున్నారంట, భార్య భర్తలిద్దరూ. ఏం తర్కిస్తున్నారంటే, భార్య అంటుందంట నాకు దయ కావాలి, దయనే లోపలికి రప్పిద్దాం అంటుందంట. భర్త ఏమో పాపం రాత్రింబగళ్ళు కష్టపడతాడు కదా, ఏమంటాడు, ధనముంటే పిల్ల పాపలతో సుఖంగా బ్రతకొచ్చని భర్త అలా ఆలోచన చేసి నాకు సిరి కావాలని పోట్లాడుతున్నాడంట. వీళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్ళి 2 దెబ్బలాడుకుంటున్నారంట. నాకు దయ కావాలంటే నీకు సిరి కావాలంటుందంట. ఇలా 2 దెబ్బలాడుకుని భార్య కోపంతో వచ్చి ప్రేమ నువ్వు ఇంట్లోకి వచ్చే అందంట. అర్థమవుతుందా? కోపంతో వచ్చి మరి లోపల ఏం జరిగింది? వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ లేదు, గొడవ అయిపోయింది, ఇబ్బందులు పడిపోతున్నారు. ఇప్పుడు ఆమెకు అనిపించింది ఏంటంటే సిరి కాదు దయ కాదు, ప్రేమే మా ఇద్దరి మధ్యన ముఖ్యమని ఆ ప్రేమను తీసుకెళ్ళిందంట. అప్పుడు సిరి దయ కూడా ఇంట్లోకి రావడం ప్రారంభించాయంట. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మన ఇంటిలో ప్రేమ కలిగి జీవిస్తే అన్నీ మన వెనకాల వస్తాయి. ఏంటి మీ ఇద్దరు వచ్చేస్తున్నారేంటి, ఒకరికే చాయిస్ అన్నారు కదా అని అడిగిందంట. ప్రేమ ఎక్కడుంటే దయా సిరి అక్కడ ఉంటాయి అన్నదంట. అర్థమవుతుందా? మన జీవితాల్లో ఎప్పుడైతే ప్రేమ సంపాదిస్తామో, మన జీవితాల్లో ప్రేమను ఎప్పుడైతే మన ఇంట్లోనికి తీసుకువెళ్తామో, భార్య భర్తల మధ్యన సమాధానం ఏర్పడుతుంది, వాళ్ళ మధ్యన శాంతి కనబడుతుంది. మీకు తెలుసో లేదో, వీళ్ళు కూడా అననీయ సపేరా దేని మీద దృష్టి పెట్టారు? అమ్మా నువ్వు పర్ఫెక్ట్గా రూపాయితో సహా అదే కాలిక్యులేషన్ చెయ్యి, నేనేది చెప్తానో అదే కాలిక్యులేషన్ నువ్వు అపోస్తుల దగ్గర చెప్పిల్లా అన్నదంటే. అలా వాళ్ళిద్దరు నిర్ణయించి బయటకు వచ్చేసారంట. పట్టుకెళ్ళి పేతురు దగ్గర పెడితే పేతురు ఇదేనా కరెక్ట్ లెక్క అన్నదంట. కరెక్ట్ లెక్క అంటే ఇదే కరెక్ట్ లెక్క అన్నాడంట. అయితే నువ్వు దేవునికి మోసం చేస్తున్నావు, నన్ను కాదని చెప్పి శపించేటప్పటికి అక్కడికక్కడే ఇప్పుడు భర్త అయిపోయాడు. భార్య అదే ప్లేస్కి వచ్చి ఏమన్నది, అదే లెక్కతో అదే రూపాయితో అదే సమాధానం చెప్పిందంట. చిటికి వేసేలోపు వీళ్ళు ఏం ఆలోచన చేశారు? ధనం ఉంటే మనం ఆశీర్వదించబడిపోతాం, ధనం ఉంటే కాదు, దేవుడు ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం, దేవుని ప్రేమ ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని ఎవరైతే గణపరుస్తారో ఆయన వాళ్ళని గణపరచడం ప్రారంభిస్తాడు. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే మన ఇంటిలోనికి ప్రేమ తీసుకుని వెళ్తే ఆ ప్రేమ మన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. అందుకని ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అర్థమవుతుందా? నువ్వెప్పుడైతే దేవుని మూలముగా ప్రేమను పొందుకుంటావో, దేవుని చిత్తము మూలముగా ప్రేమను పొందుకుంటావో, నీకు ఏ ఒత్తిడి ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, నువ్వు నివసించే నివాసం సరైన రీతిలో లేకపోయినా దేవుడు నీకు సరైన సమయంలో దాన్ని కలుగజేస్తాడు. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభిస్తావో దేవుడు నిన్ను అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట మాట్లాడతాడు, చూడండి. నన్ను ప్రేమించు వారిని ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. అర్థమవుతుందా? ఏమంటున్నాడు? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తా, నన్ను ప్రేమించకపోతే ప్రేమించుడు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నాడంటే ఆయనను ప్రేమించాలి. ఎవరిని? ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే జ్ఞానమును ప్రేమించమని చెప్తున్నాడు. అంటే మనము దేవుని ప్రేమించగలిగితే ఆయన అంటున్నాడు నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు అంటున్నాడు. అంటే నీ జీవితం బాగుపడే రీతిగా ఆయన్ని కనుగొనాలి, ఆయన ప్రేమ కలిగి జీవించే రీతిగా నీ జీవితం ఉండాలి. ముందుకు వెళ్తున్న మన జీవితం దేవునితో సహవాసం చేయాలి. ఏమండి, పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి తెచ్చుకోవాలని చెప్పాను, తర్వాత మన దేహాన్ని కాపాడుకోవాలని చెప్పాను. ఇప్పుడు మన దేహంలోనికి ప్రేమను తెచ్చుకోవడం ప్రారంభించాలి. అర్థమవుతుందా? అన్నాదమ్ముల మధ్యనే సరిగ్గా సమాధానం లేని రోజులు, భార్యాభర్తల మధ్యనే సమాధానం లేని రోజులు,
భార్య భర్త బిడ్డల మధ్యన సమాధానం లేని రోజులువి. మరి ప్రేమ లేకపోతే కుటుంబంలో సమాధానం ఎలా ఉంటుంది? ప్రేమ లేకపోతే మన జీవితంలో శాంతి ఎలా దొరుకుతుంది? మన శాంతి కావాలి, సమాధానం కావాలంటే మొట్టమొదటిగా మనం ఇవ్వవలసిన ప్రాధాన్యత ఏమిటంటే దేవుని ప్రేమను మన గృహాల్లోనికి తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే అన్యోన్య సహవాసం ఎలా ఏర్పడుతుందంటే వాళ్ళ మధ్యన ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఏర్పడుతుంది. అందుకని ఎఫెసీ కారుడు కూడా అంటాడు, ఏమంటాడంటే, ఐదో అధ్యాయము 24వ వచనం చూడండి. 27వ వచనం చూడండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడంట. అర్థమవుతుందా? భార్యాభర్తల మధ్యన ఎలా అయితే ప్రేమ ఉంటుందో క్రీస్తు సంఘం పట్ల కూడా అదే ప్రేమను కనబరుస్తున్నాడంట. ఈరోజు క్రీస్తు సంఘమైనటువంటి మనము ఆయన పెళ్లి చేసుకోకుండా ఉన్నాడంటే మనము వధువులం గనుక, మనము వధువులమై దేవునికి పెండ్లాడుటలో ఆయన సిద్ధపాటు కలిగి వచ్చుచున్న రాజుల్లో మనమే చేయవలసింది ఏంటంటే మనము సిద్ధపడి వధువులుగా ఆయనతో పెండ్లాడు సంఘముగా తీర్చబడాలి. వాక్యం కూడా అదే తెలియజేస్తుంది. ఈరోజు మనం ఎప్పుడైతే ప్రేమ కలిగి జీవిస్తామో, ఎప్పుడైతే సంతోషము కలిగి జీవిస్తామో, ఎప్పుడైతే సమాధానమును వెంటాడుతామో, ఎప్పుడైతే శాంతిని వెంటాడుతామో, భార్యాభర్తల మధ్యన వారి జీవితంలో ప్రేమ అనేది పుష్పించడం ప్రారంభిస్తుంది. అది పరిమళ వాసనగా ఉంటుంది. ఎప్పటికీ కూడా ఎన్ని ఆపదలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు, డబ్బు లేని పరిస్థితులు వచ్చినా కానీ ఆ ప్రేమ దేవుని వలన పుట్టినది గనుక అది దొంగిలించేవాడు ఎవడు ఉండడు. అందుకనే 2వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. చదవడు. 4:8 వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. అర్థమవుతుందా? ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు వాక్యం వినండి, ప్రవీణ్ బాగా బోధించాడని చెప్పుకోండి, ఏదైనా చెప్పుకోండి, మీరు దేవుని ప్రేమించకపోతే దేవుడు ఎరగడు. నేను వెళ్తున్నప్పుడు నా దగ్గర సైలెంట్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత బిందులు ఇచ్చి కొట్టుకోవడం కాదు. దేవుని విషయంలో ప్రతి క్షణము ఎలా ఉండాలంటే ఉన్నతమైన స్థితిలో నా ప్రేమ కనబడాలని మీ జీవితం ఉండాలి. అర్థమవుతుందా? ఇది వరకు మా చిన్నప్పుడు కుళాయిల దగ్గర దెబ్బలాటేసుకునేవారు. ఎందుకంటే ఈదులో ఒక కుళాయి, ఈ ఈదులో ఒకటి, ఆ ఈదులో ఒకటి ఉండే గనుక బిందులు సొట్లడి కానీ మనుషులకి ఏమయ్యి కాదు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఆలోచన చేయండి, నవ్వించుతున్నాను లేకపోతే దేవుని వాక్యం చెప్తూ మిమ్మల్ని ఆ రీతిలోకి తీసుకువెళ్తున్నాను. దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని ఎరుగుతాడు. తర్వాత అంటున్నాడు, దేవుని ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. అర్థమవుతుందా? మనలో ప్రేమ లేకపోతే దేవుడు మనలో నివసించుడు. ఏ స్వార్థమున్నా నిస్వార్థంగా మన జీవితం ఉండాలి. ఎటువంటి స్వార్థమున్నా మన జీవితాల్లో దేవుడు నివసించుడు. ఎటువంటి బలహీనతలో ఉన్న దేవుడు మనలో నివసించుడు. ఏ బంధకాలతో మనం నడిచిన దేవుడు మనల్ని చూడడం. ఎప్పుడయ్యా దేవుడు మనలోనికి వస్తాడంటే ఆయన ప్రేమను మనం వెతికినప్పుడు మాత్రమే దేవుడు మనకి వస్తాడు. దేవునికి స్తోత్రం. చాలామంది దేవుని వాక్యాన్ని వింటారు, చాలామంది దేవుని పాటలు పాడతారు, చాలామంది దేవుని గణపరుస్తారు. మరి ఆరాధన చేస్తున్న నీకైనా, వాక్యం వింటున్న నీకైనా, పాటలు పాడుతున్న నీకైనా నేను అడుగుతున్నాను, నిజంగా నీ పాటలు దేవుడు అంగీకరిస్తున్నాడా? నీ పాటలను దేవుడు ప్రేమిస్తున్నాడా? సంతోషంగా హృదయం తెరిచి నా కోసం పాడుతుందని దేవుడు నీ పాటను బట్టి సంతోషపడుతున్నాడా? ఎప్పుడైనా గమనించామా? పోటపోట్లుగా మైక్ లాక్కిని నేను పాడాలంటే నేను పాడాలి. గానం ఉంది కానీ దేవుని గానం మనలో లేదు.
అక్కడే తెలిసిపోతుంది. మైకా నేను లాక్కోవాలనుకున్నప్పుడే అర్థమైపోతుంది ప్రేమ ఉందో లేదో. అర్థమవుతుందా ఏంటి? ఎవరైనా ఉన్నారండి? దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మన ప్రేమ దేవుడుంటే మనకి తగ్గింపునిస్తాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడతాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనము తగ్గించబడతామో హెచ్చించబడతాం. నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తానని దేవుడు అంటున్నాడు. దేవుని వాగ్దానాలు మాట్లాడుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి, కానీ దేవుని ఉద్దేశాలను తెలుసుకుని వాటి యందు నిలబడే శక్తిని సంపాదించడమే ఆ మానవుడి యొక్క నైజం. అర్థమవుతుందా? ఏమండి, శరీరానికి ఎంత ఆహారం కావాలితే అంత ఆహారం పెడతాం, మరి ఆత్మకి ఎంత ఆహారం పెడుతున్నాం? దేవుడు మనలో ఉండాలంటే ఆత్మకు ఆహారం పెట్టాలి. ఆత్మకు ఆహారం పెట్టాలంటే ఆత్మ ఆకలి తీరిందో లేదో తెలుసుకోవాలి. తీరకుండా పరిపెక్కేస్తే ఏమైనా లాభమా? ఉండదు. ప్రార్థన చెయ్యాలనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోతామే. ఎందుకంటే ప్రార్థన ద్వారా బలం ఇచ్చేది ఆయన, మనకి శక్తినిచ్చేది ఆయన. నిద్ర వస్తుందా యేసునామములో తొలగిపోవాలని ప్రార్థన చేసేయడమే. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే దేవునితో గోసాడతామో యాకోబుని రాత్రింబగల్లో ఇశ్రాయేలుగా మార్చేశాడు. అర్థమవుతుందా? మన జీవితాలు కూడా మార్చేస్తాడు. మనం ఎంత నోరు కట్టుకోని వాళ్ళమైనా దేవుడు మన జీవితాలని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. అర్థమవుతుందా? మొట్టమొదట అబ్రహాముతో చెప్పకుండా నేనేదైనా చేయగలనా అన్నాడు. అర్థమవుతుందా? మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆలోచన చేయండి. ఒక దైవం వచ్చి ఒక మానవుడితో ఇతనితో నేను చెప్పకుండా ఆ పట్టణాన్ని నాశనం చేయగలనా అని అన్నాడు. విసిగిపోకుండా 5 దాకా ప్రార్థన చేస్తే విసిగిపోకుండా జవాబిస్తానే ఉన్నాడు. ఎందుకని? 50 మంది అన్నాడు, 40 మంది అన్నాడు, 35 మంది అన్నాడు, 30 మంది అన్నాడు, 25 మంది అన్నాడు, 20 అన్నాడు, 10 అన్నాడు, 5 అన్నాడు, ఇంకా మాయమైపోయాడు. ఇంకా ఉన్నది ఎంతమంది? 4. ఎంతమంది? 4. సరిగ్గా దేవుని లెక్కలో లోతు భార్య కూడా కొట్టివేయబడ్డది. ఇంకా ఎంతమంది? 3. ఒకటి కొత్తే ఆ గ్రామాన్ని కాపాడాలని దేవుడు మాయమైపోయాడు. ఎందుకని తెలుసా? దేవుని సంకల్పం చొప్పున మనం ఉంటే ప్రతీదీ మన కుటుంబ వ్యవస్థ గురించి దేవుడు తెలియచేస్తాడు. నా ఇంట్లో ఏదైనా శోధన వస్తే నాకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. మనసు కుదురుండదు. ఆ శోధన ఏంటో తర్వాత అర్థమైపోద్ది. ఎందుకని నన్ను ప్రార్థన చేయమన్నావు అని అనిపిస్తుంది తర్వాత. అర్థమవుతుందా? దేవుని యొక్క ఉద్దేశాలతో మనం నడిస్తే తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. దానికి సాదృశ్యంగా ఒక దైవము అబ్రహాముతో, శరీరాకారంతో ఉన్న అబ్రహాముతో మాట్లాడమే. ఈరోజు మన జీవితాల్లో ఆ ప్రేమ లేకపోతే తృణీకరించబడతాం. తృణీకరించబడి కాళ్ళు పట్టుకున్న లాభం లేదు, చేతులు పట్టుకున్న లాభం లేదు. దేవుడు ఒకటే అంటాడు, నాయనా నీకు ఇచ్చిన అవకాశం చేసి దాటిపోయింది. ఇప్పుడు మరణపు అంచుల్లోకి వచ్చాక నేను కావాలంటే నీకు అన్నీ బాగున్నప్పుడు నన్ను వదిలిపెట్టేసావు. ఇప్పుడు మరణాపాయ స్థితిలో 2 రోజుల్లో నీ జీవితం ముగించబడుతుందంటే ఇప్పుడు నీ పాపాలు ఒప్పుకోవాలి, నీ శాపాలు ఒప్పుకోవాలి, నీ పరిస్థితి ఏం బాగాలేదు, ఎప్పుడు ఒప్పుకుంటావు నాయన అని దేవుడు అడిగితే ఫలితం ఉంటుందా? ఇప్పుడు బాగున్నప్పుడు హృదయాన్ని శుద్ధిపరుచుకుని మన కొరకు సమస్తమును సమకూర్చే దేవుని ప్రేమను పొందుకుంటే ఎంత ఆశీర్వాదం, ఎంత ధన్యతది. ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు, ఎప్పుడు మనకి సహాయం చేయాలని అంటాడు. అందుకనే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, గొప్ప మాట మనతో మాట్లాడతాడు. అక్కడ చూడండి, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఏమంటున్నాడు? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడంట. వారి ఇంట్లో ఏదైతే కొదువుందో, వారి ఇంట్లో ఏ పరిస్థితి అయితే బాగాలేదో, వాళ్ళ ఇంట్లో ఏ బలహీనత అయితే ఉందో, వాళ్ళ ఇంట్లో ఏ కార్యమైతే జరగకుండా ఆగిపోయిందో దాన్ని దేవుడు నింపుతాడంట. అర్థమవుతుందా? దేవుడు మనకి చెప్పే మాటలు వ్యర్థమైనవి కాదు. ఆయన సత్య స్వరూపుడై ఉన్నాడు. ఆయన సమస్తమును సమకూర్చి మన కొరకు ప్రతి ఒక్కదాన్ని మనకి తెచ్చి పెడుతున్నాడు. తెచ్చి పెడుతున్నప్పుడు తినలేని మన పరిస్థితి ఎలా ఉందో చూడండి. అర్థమవుతుందా? పెద్ద బలమైన రోగం వస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్తామే కానీ దేవుడు సృజించాడు తప్పకుండా అవిశ్వాసంతో కాదు, విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని తొలగిస్తాడని మనకు ఉంటుందా? ఆలోచన చేయండి. అమ్మా వాళ్ళిద్దరికి
పడుకొని పిల్ల కదా, ఆ పిల్లకి ఇంకా వయసు రాలేదు. అర్థమవుతుందా? కాబట్టి మనం చేయవలసిన విధానం ఏంటంటే, ప్రాముఖ్యంగా దేవుని ప్రేమిస్తే ఆయన సంకల్పము చొప్పున చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు సమస్తమును సమకూరుస్తున్నాడు. కనుక మనం చేయవలసింది ఏంటంటే, దేవుని ఎలా ప్రేమించాలని తెలుసుకోవాలి. అర్థమవుతుందా? దేవుని మనం ఎలా ప్రేమించాలి, దేవుని కృపను ఎలా అనుభవించాలి, దేవుని చిత్తాన్ని ఎలా అనుభవించాలని ఆలోచన, ఆరాటం మనలోనికి పెరగాలి. ఏమండి, నేను డబ్బు మీద ఆస్తున్నవాడిని అయితే 100 మందికి పెట్టాలంటే ఇంచుమించు 10,000కి దుప్పట్లుగా అవుతుంది. అర్థమవుతుందా? నాకేం అవసరం? వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్ళి వాళ్ళ మీద దుప్పటి కప్పి మనం చేయవలసిన అవసరం ఏముంది? మీకులాగా పడుకుంటే అయిపోదా? కానీ దేవుని యొక్క ఉద్దేశాలను మనం ఎప్పుడైతే వెతుకుతామో దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అర్థమవుతుందా? అంటే ఆశీర్వాదం కోసం చేస్తున్నామని కాదు, దేవుడికి ఇష్టమైనవి మనం చేయగలిగితే ఆ ఇష్టాన్ని దేవుడు చూస్తాడు. అదే మన లక్ష్యం. మనల్ని దేవుడు చూడాలంటే ఆయన కనుచూపులోనికి మనం వెళ్ళాలని మీకు చెప్పాను. ఆయన కనుచూపులోనికి వెళ్తేనే దేవుని ఇష్టమైన ప్రేమను మనం అనుభవించగలుగుతాం. ఏమండి, ఎక్కడో తొమ్మగొప్పు గ్రామంలో ఉన్నవాడికి పూరి వెళ్ళే అవకాశం వస్తాదేమో, జాగ్రత్తగా ప్రార్థన చేసుకోమని దేవుడు అవకాశం ఇచ్చాడంటే నా పరిస్థితి ఎటువంటిది, నేను ఎటువంటి వాడిని? ఆలోచన ఉందా మనకి? నేను అదే ఆశ్చర్యపడుతున్నాను. ఏంటయ్యా నా పరిస్థితి ఏంటి, నా ప్రభావం ఏంటి? ఎక్కడెక్కడో మారుమూరలో ఉన్నవాడిని పూరి వెళ్ళడానికి ఒకవేళ అవకాశం వస్తే మానొద్దని చెప్పేలాగా దేవుడు మాట్లాడడం ఏంటి? అర్థమవుతుందా? కనీసం పాలకొల్లు వెళ్తే తుమ్మగొప్ప అంటే ఎవరికో తెలీదు. అవునా? అంటే ఈ దేవుని యొక్క ప్రణాళిక మనం నేర్చుకోగలిగితే, దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయగలిగితే, దేవుడు మనకి ఎక్కడ ప్రణాళిక ఏర్పాటు చేశాడో అక్కడికి సమృద్ధిగా మనల్ని పంపిస్తాడు. అర్థమవుతుందా? ఏది కూడా తక్కువ చేయడు దేవుడు, ఏది కూడా విడిచిపెట్టడు దేవుడు. నువ్వు లేమిలో కూడా ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రేమించాలి. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అది ఎలా ఆశీర్వదిస్తాడో అబ్రాహామును చూస్తేనే అర్థమవుతుంది. ఆయన పక్కన లాజరు ఆనుకున్నాడంటే వెళ్ళి ఎవరికి అవకాశం ఇచ్చాడో ఆలోచన చేయండి. అబ్రాహాము ఆ సందర్భంలో ఉండక్కర్లా, కానీ అబ్రాహాము పరలోకమందు ఆ స్థానంలో ఉండి లాజరు వెళ్ళి అబ్రాహాము రొమ్మున ఆనుకోవడం ఏంటి? దేవుడు లేడా పైన? మరి అబ్రాహామును అక్కడ లెక్కించడం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేసామా? అబ్రాహాము లాజరు పక్కన ఆనుకున్నాడని ఆలోచన చేస్తాం, కానీ అసలు అబ్రాహాము పక్కన లాజరు ఎలా ఆనుకున్నాడు? ఆయన ఏమన్నా దేవుడా? కాదు, మానవుడే. కానీ దేవుని సంకల్పం చొప్పున ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయినవాడు. ఈరోజు నీకు కూడా దేవుడు అదే బలాన్ని ఇచ్చాడు, అదే శక్తినిచ్చాడు, అదే ఆయుష్నిచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన స్వచిత్తానికి ఆధారపడిపోయి ముందుకు వెళ్ళిపోతున్నాం. అందుకనే ఆ సామెతల గ్రంథంలో అన్నాడు ఆ మాట, మనము జీవితాల్లో సంపాదించే వారిగా ఉండాలి. 3వ వచనం చూడండి, 1 యోహాను 3. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకములోనికి ఏం చేశాడంట? మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెలను. దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను. అర్థమవుతుందా? దేవుడు వచ్చాడని ఈ నెల రోజులు ఆరాధన చేసి మనము దేవుడు మన కొరకు వచ్చాడని ఆలోచన పెట్టుకుని ఆరాధన చేయండి. క్యాండిల్స్ పెట్టి ఆరాధన చేసినంత మాత్రాన్ని, నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోయామని గంతులేసినంత మాత్రాన్ని, నూతనమైన 25వ సంవత్సరంలో అడుగుపెట్టేసాను చాలా అదృష్టవంతులమేమని చెప్పి ఆలోచన చేసిన దేవుడు లేకపోతే నీ అదృష్టం ఏ మాత్రము కూడా ఫలితం ఉండదు. ఇక్కడ అంటున్న ఆ మాట చూడండి, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపమునకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమను మనము కూడా అనుభవించాలి. ఆయన కొడుతున్నప్పుడు, ఆయన తిడుతున్నప్పుడు, ఆయన బాధ పెడుతున్నప్పుడు ఆయన ఏమీ మాట్లాడకుండా మౌని అయి ఉన్నాడే, ఆ ప్రేమను మనం అనుభవించాలి. బాగా ఆలోచన చేస్తే పాత నిబంధనలో యోబుకు వచ్చిన పరిస్థితి, ఆ పరిస్థితులు యోబు దేవుని గనపరిచాడు.
ఈయన మన కోసం వచ్చి ఆయన ప్రేమను చూపించడానికి మన కొరకు బలహీనుడైపోయాడు. అలాంటి దేవుని ఉన్నతమైన శక్తి మనల్ని కమ్ముకోవడానికి ఇష్టపడుతుంటే, ఆయన దేవుని సంకల్పము చొప్పున ప్రతి ప్రేమను మనలోనికి తీసుకురావడానికి ఇష్టపడుతుంటే, మనం ప్రేమను ఎందుకు అనుభవించలేకపోతున్నాం? ఆలోచన చేసాము. ప్రార్థన చేస్తే ఎందుకు జరగదు ప్రతి కార్యం? ప్రార్థన చేస్తే జరుగుతుంది, కానీ నీలో ఉన్న అవిశ్వాసం నిన్ను ముందుకు నడిపించకుండా ఆపేస్తుంది. దేవుని ప్రేమను ఎప్పుడైతే ధరించుకొని మీరు ముందుకు వెళ్తారో, దేవుడు అద్భుత కార్యాలను చేస్తాడు, ఆశ్చర్యమైన మేలులను చేస్తాడు. ఎప్పుడైనా మీరు అనుభవించేది బహిరంగంగా కాదు, దేవుని చెంత ప్రాధేయపడి దేవుని దగ్గర పోరాటం చేస్తే ఆయన ప్రేమను మనం అనుభవించగలుగుతాం. ఆయన చిత్తాన్ని మనము చేయగలిగితే, ఆయన పిల్లలుగా మనం పిలువబడితే దేవుడు మనల్ని ఆశీర్వాదకర్తలుగా దీవిస్తాడు. చూడండి, రెండో అధ్యాయం 15వ వచనంలో కూడా అంటున్నాడు. చూడండి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఏమండి, కరెక్ట్గా మాట్లాడుతున్న వాక్యం, అబద్ధంగా మాట్లాడుతున్నా? కరెక్ట్గా మాట్లాడుతుంది. ఎవడైనా లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఎందుకు ఉంటుంది? వాడు ప్రేమించేది లోకానుసరమైన మాటలు, వాడు ప్రేమించేది లోకానుసరమైన తీరు, వాడు నడిచేది లోకానుసరమైన అనుభవాలు, వాడు చేసే ప్రతి క్రియ లోకానుసరమైనది. దేవునికి ఇష్టమైన ప్రేమ ఏది అందులో ఉందా? లేదు. సంసోను గుడ్డిగా నమ్మేశాడు. 3 సార్లు అవకాశం ఇచ్చింది. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి నిన్ను మోసం చేయబోతుంది, ఆమె నిన్నొక్కసారి బంధించి శత్రువులు వస్తున్నారని చెప్పిందంటే కానుకో సంసోను అని చెప్పిందా లేదా? వాక్యం చెప్తుంది. నువ్వు కానుకో, నిన్ను బంధించిన ప్రేమ 1 కాదు 2 సార్లు కాదు 3 సార్లు బంధించిన గుడ్డితనముగా వెళ్ళిపోయాడు లోకంలో ఉన్న దాని కొరకు. ఏమయ్యాడు? దేవుని ప్రేమ లేకుండా పోయాడు, దేవుని శక్తిని పొందుకోకుండా పోయాడు, దేవుని ఆశీర్వాదమును అనుభవించకుండా పోయాడు. అంటే లోకములో ఉన్న కనుచూపుల్లో ఉన్న దానికోసం ఆశపడ్డాడు, కానీ దేవుని ఉన్నతమైన కృపలో పొందుకున్న ప్రేమను మాత్రం అనుభవించలేకపోయాడు. ఈరోజు నువ్వు అనుభవించకుండా ఏం కోల్పోతున్నావు ఆలోచించి. నువ్వు సంపాదించుకోవలసిన దేవుని ప్రేమను ఎందుకు కోల్పోతున్నావు ఆలోచించి. దేవుని ప్రేమతో నివసించవలసిన నీ దేహాన్ని వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడేలాగా చేస్తున్నావేమో ఆలోచన చేయి. ఎందుకో తెలుసా? నేటి దినాల్లో ఉరిబొట్టడానికి అపవాది ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. మన ఇంటిలోనికి సిరి దయ రావాలనుకుంటే ఏమాత్రం ఆ కుటుంబంలో శాంతి ఉండదు. ఎప్పుడైతే ప్రేమను మనం సంపాదించుకుంటామో ఆ కుటుంబము సిరితోనూ దయతోనూ ఎల్లకాలము ఆశీర్వదించబడుతుంది. ఏ రోజుకైనా మన జీవితాలు ఆశీర్వదించబడాలని ఈ పరిచర్యను ప్రారంభించాం. దేవుడు 2-3తో ఉన్న పరిచర్యను ఇంతమందిని చేశాడంటే దేవుని సంకల్పం లేకపోతే ఎవ్వరూ కూడా ఇక్కడ అడుగు పెట్టరు. దేవుని ఉద్దేశం లేకపోతే ఎవరు కూడా ఇక్కడ అడుగు పెట్టరు. అందుకనే దేవుడు అంటున్నాడు, మీ దేహాలను కాపాడుకున్న రీతిగా నా ప్రేమను కూడా మీలో ధరించుకోండి. రాత్రి ఏమండి, నువ్వు చెయ్యగలగాలే కానీ ఈ లోకాన్ని తారుమారు చేయగలిగే కెపాసిటీ మనకుంది. అర్థమవుతుందా? దాన్ని మనము సంపాదించుకోలేక, దాన్ని పొందుకోలేక, దాన్ని అనుభవించలేక, దాని జీవితాన్ని మనం ఆశీర్వాదకరంగా సంపాదించుకోలేక విడిచిపెట్టి లోకములోనికి చూస్తున్నామని, లోకమును ప్రేమించొద్దని దేవుడు చెప్తుంటే మరలా మనము లోకాన్ని ప్రేమిస్తున్నాం. లోకం నాశనం చేస్తుంది, లోకం నరకాలు పాలు చేస్తుంది. లోకం మన జీవితాన్ని నరకాగ్ని పాలు చేసి నిత్య నరకంలోనికి తురసేస్తుంది. కానీ లోకాన్ని ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళు దేవుని యందు గొప్ప బహుమతులు పొందుకుంటారు. అర్థమవుతుందా? యోధా పత్రికలో కూడా వాళ్ళు అదే చేశారు. చూడండి, యోధా పత్రిక 11వ వచనం చూడండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన త్రప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసిరి, నశించిరి. వీరు నిర్భయముగా సుఖ భోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో
దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జన మేఘములను చెట్లుగాను తన అవమానమును నురుగు వెళ్ళ గ్రక్కువారై సముద్రేక ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరిగి చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. చెప్పాడా? వీళ్ళు ఏం ప్రేమించారంట? ఒకడేమో ధనాన్ని ప్రేమించారంట, ఒకడేమో సొంత తమ్ముని చంపేయడానికి ఇష్టపడ్డాడంట, కోరాహేమో మోషేకి ఎదురుగా వెళ్ళి ఏదో చేయాలనుకున్నాడంట. వీళ్ళందరూ దేవుని ప్రేమను విడిచిపెట్టి లోకానుసరమైన జీవితాన్ని జీవించిన వారు గనుక వీళ్ళ జీవితం ఎలా ఉందో అని అక్కడ నిరంతరము వాళ్ళ కొరకు దాచి ఉంచబడిన అగ్నిగుండంలో వారు ఏం చేస్తున్నారంట? గాఢంధకారంలో పడవేయబడుచున్నారంట. మనం అందులో పడవలసిన వాళ్ళం కాదు, మన అమూల్యమైన వాక్యాన్ని వింటున్నాం. దేవుని ప్రేమను ధరించుకుంటే మనము రక్షించబడతామని తెలుసుకుంటున్నాం. దేవుని కృపను ధరించుకుంటే మనము రక్షించబడతామని దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి మాట్లాడుతున్నప్పుడు ఇక మనలో ద్వేషం ఉండొచ్చా? ద్వేషం అనేది ఉండకూడదు. భయంకరమైనది ఏంటో తెలుసు మనలో ఉన్నది? ద్వేషమే. ఒకరిని ప్రేమించకుండా చేసేది ద్వేషమే. ఒకరిని కష్టాలు పాలు చేయాలనుకున్నది ద్వేషమే. ఒకరిని అవమాన పాలు చేయాలనుకున్నది ద్వేషమే. ఈ ద్వేషం మనలో ఉంటే ప్రేమ చచ్చిపోతాయి. ప్రేమ ఎప్పుడైతే నిలబెట్టుకోవాలని ఆశపడతామో ద్వేషాలు శరీరానికి సంబంధించిన ప్రతి ఒక్కటి పారిపోతాయి. అర్థమవుతుందా? మన జీవితాల్లో చేయవలసింది ఒకటే. ఏం చేయాలి అని అంటే దేవుని ప్రేమను ధరించుకోవాలి. దేవుని ప్రేమను ధరించుకున్న వారికి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే 9వ వచనం చూడండి, 10వ వచనం చూడండి. 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మనకు పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఆ 3 వచనాలు కూడా చదివండమ్మా. ప్రియులారా, దేవుడు మనం ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించినలా దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దేవునికి స్తోత్రం. వాక్యమే చెప్పేస్తుంది, ఇంకా నేను బోధించక్కర్లకు. మీకు అర్థమవుతుందా? వాక్యమే క్లారిటీ ఇస్తుంది. ఆయన సంపూర్ణమైన ప్రేమ మనలోనికి రావాలంటే దేవుడు మనలో ఉండాలి. దేవుని ప్రేమ మనలోనికి తెచ్చుకోవాలి. దేవుని శక్తిని మనలోని ధరించుకోవాలి. దేవుని ఉన్నతమైన కృపను మనము ధరించుకొని తిరగాలి. అప్పుడే మనకి స్వతంత్రం వస్తుంది. ఎప్పుడు స్వతంత్రం వస్తుంది? దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు మాత్రమే స్వతంత్రం వస్తుంది. మీకు ఈ రాత్రి ఒకటే చెప్తున్నాను, మీ ఇష్టానుసారంగా ఎవరిని మడితే వారిని ద్వేషించండి, కానీ దేవుడు మిమ్మల్ని లక్ష్య పెట్టడం. ఎవరైతే మీ పొరుగు వారిని ప్రేమించడం ప్రారంభిస్తారో దేవుడు మీరు చేస్తున్న ప్రార్థనల మీద ఆయన కనుదృష్టించుతాడు. మీరెవరైతే దేవుని ప్రేమను ధరించుకుంటారో, దేవుని చిత్తాన్ని కనుగొంటారో, దేవుని ఆలోచనలను కనుగొంటారో, దేవుని యొక్క ప్రేమను ధరించుకుంటారో ఆ ప్రేమ మిమ్మల్ని దేవుని వైపు నడిపించడం ప్రారంభిస్తుంది. చివరిగా ముగించేస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత చచ్చిన వారిమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, మీరు ఏ పాపం చేశారో నాకు అవసరం లేదు. ఏ పాపాన్ని బట్టి మీ జీవితాలను నాశనం చేసుకున్నారో నాకు అవసరం లేదు. ఏ వ్యర్థమైన వాటి చుట్టూ తిరిగి మీ జీవితాన్ని పాడు చేసుకున్నారో నాకు అవసరం లేదు. కానీ ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అని చెప్తున్నాడు. ఆయన ప్రేమను పొందుకుందాం, ఆయన ప్రేమను అనుభవిద్దాం. దేవుని ప్రేమను అనుభవించకుండా
నిత్యత్వం అనే రాజ్యంలోనికి మనం చేరలేం. మనం బ్రతుకున్నదే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. మనకి దేవుడు ఆయుష్కాలంనిచ్చి 2025లో అడుగు పెట్టింప చేస్తున్నాడంటే అది దేవుని మహాకృప వలనే. ఈరోజు నీ ఉన్న జీవితాన్ని బట్టి విడిచిపెట్టేసి, దేవుడు నిన్ను రక్షించాడని విడిచిపెట్టేసి ఇలా నీ ఇష్టానుసారంగా లోకాన్ని తట్టు తిరిగితే దేవుడు నీ నుండి దూరం అయిపోతాడు. దూరమైపోయినంత మాత్రాన దేవుడు మరలా సంపాదించాలనుకుంటే చాలా కష్టం. ఈరోజు దేవుని ప్రేమ నీ ఇంటిలోనికి వస్తే సిరి దయాని యొక్క తోడుగా ఉంటాయి, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంటాయి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆలోచన చేయండి, అబ్రహాము దేవుని నమ్మితేనే అతను నీతిగా ఎంచబడ్డాడు. ఈరోజు మనము దేవుని నమ్మితే మన పాపముల నుంచి విముక్తినిచ్చి రక్షింపచేసి తన మహాకృప చేత దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఇవన్నిటి యందు దృష్టి పెట్టొద్దు. లోకము యందు మనము దృష్టి పెడితే ఏ మాత్రము కూడా మనము సంపాదించేది లోకంలో ఏది ఉండదు. దేవుని ప్రేమ యందు మనము దృష్టి ఉంచితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి బిలాము చేసిన తప్పుడు త్రోవ, కయ్యను చేసిన వ్యర్థమైన ఆలోచనలు, లేకపోతే కోరాహు చేసినటువంటి సొంత క్రియలను ఈ లోకంలో చేయగలిగితే పరలోకాన్ని కోల్పోయి గాఢంధకారం మనకి స్థిరమైన ఉండిపోతుంది. అలాంటి పరిస్థితి మనకొద్దు. ప్రేమ కలిగి జీవిద్దాము. ప్రేమ అనేది మన జీవితాల్లో దేవుని ఎరిగేలాగా చేస్తుంది. ప్రేమ దేవుని అదుటకు తీసుకువెళ్ళేలా చేస్తుంది. ప్రేమ మన జీవితాల్లో అద్భుతంగా మార్చేలాగా చేస్తుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనకి దేవుడు ఏం నేర్పించాడంటే, మొదట పరిశుద్ధాత్మను మనం జీవితాల్లోనికి తెచ్చుకోవాలి. రెండోది మన దేహాన్ని కాపాడుకోవాలి. మూడో వారంగా ఏం చెప్తున్నాడంటే, ప్రేమను మన జీవితాల్లోనికి తెచ్చుకుంటే మీకు చెప్తున్నాను, అనారోగ్యం రాదు, బలహీనతలు రావు, తలపోట్లు రావు, ఏమీ మీ జీవితంలోనికి రావు. ఎందుకో తెలుసా? నీలో ప్రేమ అనేది ఉంది కనుక అది నిన్ను కాపాడుతూ తీసుకువెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. అట్టి కృపలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ఈరోజు వరకు నీలో ప్రేమ లేకుండా ఉంటే గనక ఈరోజు నీకు ప్రేమ చాలా ప్రాముఖ్యమని దేవుడు చెప్తున్నాడు. నీ ఇష్టం, ఈ లోకము గనుక ఏదైనా చేయొచ్చు అనుకోవచ్చు. ఈ లోకమును ప్రేమించేవాడు దేవుని ప్రేమను కోల్పోతాడు. సంసోను ఈ లోక ప్రేమను ప్రేమించాడు, కోల్పోయాడు. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు దేని విషయంలో సిరి సంపదల కోసం మీ కుటుంబంలో ప్రయాసపడుతున్నారేమో, సిరి సంపదల కోసం మీ జీవితంలో కష్టపడుతున్నారేమో. మీరు ఎంత కష్టపడినా ప్రేమ లేకపోతే మీ జీవితంలో సమాధానం దొరకదు. మీరెంత ప్రయాసపడినా మీ జీవితంలో సమాధానం దొరకాలంటే ప్రేమ మీ కుటుంబంలోనికి రావాలి. మీరు గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, ధనము గలవారై ఉండొచ్చు, కాలు కింద పెట్టి లేనంత పరిస్థితిలోని ఉండొచ్చు. కానీ నీ జీవితంలో ప్రేమ లేకపోతే ఎంత సంపాదించినా వ్యర్థమే. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. నన్ను ప్రేమించేవాడు నన్ను కనుగొంటాడని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈ రాత్రి దేవుడు ఎందుకు నీలో ప్రేమ కావాలని ఇష్టపడుతున్నాడంటే, నీతో ఆయన ఉండడానికి బలమైన కారణమైనది. నీతో ఆయన నడవడానికి కేవలం నీలో ఆయన నివసించడానికి ఈ రాత్రి నీ జీవితంతో మాట్లాడాడు దేవుడు. ఒక విషయం చెప్తాను, బాగా మీ జీవితాల్లో గుర్తుపెట్టుకోండి. ద్వేషం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట దేవుడు ఉండడు. దేవుని మూలముగానే ప్రేమ పుట్టింది, దేవుని మూలముగానే ప్రేమ ఈ లోకాల్లోనికి వచ్చింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి,
మీ జీవితంలో ప్రేమ లేకుండా ద్వేషం ఉంటే అక్కడ దేవుడు లేనట్టే. ఇదే మీ కానుబాలు. దేవుడు ఉన్నాడు అని అనబడడానికి కారణం ఏంటంటే, నీ శత్రువే నీ ఎదుట నిలబడినప్పుడు నువ్వు వాడిని ప్రేమించడమే దేవుడు నీలో ఉన్నట్టు. నీ శత్రువు, నీ ఎనిమి నీ ఎదురుగా ఉన్నప్పుడు తనతో మాట్లాడగలిగినప్పుడే దేవుడు నీతో ఉన్నట్టు. నీ శత్రువు నీ ఎదుట నిలబడినప్పుడు వాని దగ్గరికి వెళ్ళి నీవు సమాధాన పడి మాట్లాడడమే దేవుడు నీలో ఉన్నట్టు. ఈ రాత్రి నీ శత్రువు ఎవరై ఉన్నారో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే దేవుని ప్రేమ నీలో ఉండదు. నీ జీవితంలో తగ్గింపు లేకపోతే దేవుణ్ణి చూడలేవు. నన్ను ఎరగాలంటే ప్రేమ నీలో స్థాపించబడాలి. నేను నీకు తెలియబడాలి అంటే ముందు నువ్వు నన్ను ఎరగాలి, నా ప్రేమ ఏంటో చూడాలని దేవుని వాక్యం ఈ రాత్రి సెలవిచ్చింది. దేవుని ప్రేమను చూడకుండా వాక్యం చదివితే లాభం ఉండదు. దేవుని ప్రేమను చూడకుండా పాటలు పాడితే ఫలితం ఉండదు. దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా నీ జీవితంలోనికి దేవుణ్ణి ఆహ్వానం పలకకుండా దేవుని సేవిస్తే లాభం ఉండదు. ఈరోజు నీ ప్రతి పరిస్థితి నుంచి బయటికి తీసుకురాగలవాడు సమర్థుడు, న్యాయాధిపతి, రోషము కలిగిన వాడు దేవుడు. నీ కుటుంబంలోనికి నువ్వు ప్రేమ మోసుకుని వెళ్తే దయ, సిరి నీ వెంట వస్తాయి. ఈరోజు నీకు తెలియచేస్తున్న దేవుని ప్రణాళికను ఊరికే విడిచిపెట్టొద్దు. నీ దేహంలో అమలు చేయడం ప్రారంభించు. నీ దేహంలో అమలు చేయడం ప్రారంభిస్తే నీ దేహము పరిపూర్ణంగా, సంపూర్ణంగా తీర్చిదిద్దడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. హృదయాలలో నుంచి యేసయ్యను అడగండి. నీ ప్రేమ కావాలి యేసయ్యా, నీ ప్రేమను పొందుకోవాలి యేసయ్యా, నీ ప్రేమను నేను అనుభవించాలి యేసయ్యా, నీ ప్రేమను నేను కనుగొనాలి యేసయ్యా. నిజమే, నీ ప్రేమ లేకుండా ప్రతి ఒక్కరిని ద్వేషిస్తున్నాను. నీ ప్రేమ లేకుండా ఒక్కొక్కరిని అవమానపరుస్తున్నాను. నీ ప్రేమ లేకుండా నా నోరుని కట్టుకోలేకపోతున్నాను. నా శత్రువునే నేను ప్రేమించలేకపోతున్నాను. ఎప్పుడో కనబడే మనిషినే నేను ప్రేమించలేకపోతున్నాను. నేను ప్రేమించాలి. నాలోనికి ప్రేమనివ్వు ప్రభువా, నాలోనికి శక్తినివ్వు ప్రభువా. నేను ప్రేమించాలి, నీ ప్రేమను నేను అనుభవించాలి ప్రభువా, నీ ప్రేమతో నేను ఉండాలి ప్రభువా అని నీవు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీలో ఉన్న రోగాలను కూడా బయటకు తీసివేస్తాడు. ప్రేమ నిన్ను సంపూర్ణము చేస్తుందని దేవుడు చెప్తున్నాడంటే నీలో ఉన్న రోగాలను దేవుడు ఎలా విడిచిపెడతాడు? ఆ రోగాలను కూడా దేవుడు తీసేస్తాడు. ఆ బలహీనతలను కూడా దేవుడు తొలగిస్తాడు. నువ్వు నోరు తెరిచి, ప్రభువా నేను నిన్ను ప్రేమించాలి ప్రభువా, నేను నీ యొక్క మార్గంలో చేరి జీవించాలి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. చివరిగా ప్రార్థన చేయబోతున్నాను. మీరు హృదయాలు తెరిచి, నేను నీ ప్రేమను అనుభవిస్తాను, నీ ప్రేమను అనుభవిస్తాను, నీ ప్రేమను అనుభవిస్తాను ప్రభువా. అబ్రహాముతో అంత గొప్ప మాట పలికావంటే అబ్రహాము నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. అబ్రహాము నా స్నేహితుడికి చెప్పకుండా నేను ఎలా వెళ్ళిపోతానని నువ్వు అన్నావంటే అబ్రహాముకి నీకు మధ్య ఉన్న ప్రేమ అనుబంధం ఎటువంటిదో మాకు అర్థమవుతుంది. అంత గొప్ప ప్రేమను తండ్రి అబ్రహాము పొందుకోగలిగితే ఈరోజు నేను ఎందుకు పొందుకోలేకపోతున్నాను? దేవుడు నీకు ప్రశ్న వేస్తున్నాడు. అబ్రహాము అటువంటి ప్రేమను పొందుకోగలిగితే ఈరోజు దేవుని ప్రేమను నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఈరోజు నీకు ప్రశ్న దేవుడు వేస్తున్నాడు. సహోదరి సహోదరులారా, ఈ రాత్రి విడిచిపెట్టేద్దాం. లోకాన్ని ప్రేమించొద్దని దేవుడు చెప్తున్నాడు. లోకమును ప్రేమించేవాడి దగ్గర నా ప్రేమ ఉండదు. విడిచిపెట్టేద్దాం. అది మనకి సంబంధించింది కాదు. లోక ప్రేమ దేవుడే మనకు సంబంధించిన వాడు. దేవుడే మనకి నిత్య జీవం ఇవ్వవలసిన వాడు. దేవుడే మనకి బలమైన ఆయుష్ని ఇవ్వవలసిన వాడు. 1000 ఏండ్ల జీవితంలో మనకి వెలుగునిచ్చేవాడు ఆయనే. ఈరోజు క్రొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నానని సంబరాలతో మనం ఉండకూడదు.
1000 ఏండ్ల పాలనలోనికి నేను వెళ్తున్నాను, నా దేవునితో కలిసి జీవించబోతున్నాను అని సంబరాలతో ఈ లోకాన్ని జయించాలి మనం. ఆ సంబరాలతో లోకాన్ని జయించాలి మనం. ఆ సంబరాలతో లోకంలో వెలుగైన దేవుని శక్తిని ధరించుకొని సంబరాలు చేయాలి. అటువంటి కృప ఈరోజు మనకి తోడుగా ఉండబోతుంది. అటువంటి ప్రేమ మనకి తోడుగా ఉండబోతున్నప్పుడు ఎందుకు విడిచిపెట్టాలి? లోకాన్ని విడిచిపెట్టేద్దాం, లోక క్రియలను విడిచిపెట్టేద్దాం, లోక తలంపులను విడిచిపెట్టేద్దాం. లోకము నేర్పించేది కాదు, దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడో ఈ రాత్రి తెలుసుకుందాం. ప్రేమ, ప్రేమ, ప్రేమ. ద్వేషం అనే దాన్ని దూరపరిచేద్దాం, ప్రేమను దగ్గర చేసుకుందాం. మీ కుడి చేతిని దేవునికి చూపించండి. మీ కుడి చేతిని దేవునికి చూపించి మాటలు నాతో చెప్పండి. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు నేను ఎవరిని ప్రేమించలేకపోయాను. మనస్ఫూర్తిగా నిన్ను వెతకాలనుకుంటున్నాను. నిన్ను వెతుకుతున్న నేను ప్రజలను ద్వేషిస్తున్నాను, నా స్నేహితులను ద్వేషిస్తున్నాను, నా బంధువులను ద్వేషిస్తున్నాను. ఇవన్నీ నీకు ఇష్టముండవని ఈ రాత్రి నాకు నేర్పించు. నిన్ను ప్రేమించేవారు లోకాన్ని ప్రేమించరు. నిన్ను ప్రేమించేవారు శత్రువుని ద్వేషించరు. నిన్ను ప్రేమించేవారు ప్రతి ఒక్కరిని క్షమించగలిగి నీ ప్రేమను పొందుకోవాలి. అలాంటి ప్రేమలో నేను, నా కుటుంబము, నా భర్త, నా భార్య ఉండాలని ఆశపడుతున్నాం. సిరి సంపదలు నాకొద్దు ప్రభువా. ఈ రాత్రి నీ ప్రేమ గురించి తెలుసుకున్నాను. నీ ప్రేమను నా కుటుంబంలోనికి నేను మోసుకుంటూ వెళ్ళాలి. దయతో గడిచిన కాలంలో నేను చేసిన ప్రతి ద్వేషాన్ని, అవమానంలో కలిగిన ఎదుటివారిని దూషించిన మాటలను బట్టి నన్ను క్షమించండి. నేను తెలియకుండానే హృదయంలో ద్వేషం పెట్టుకున్నాను. ఇక నుంచి నీ ప్రేమను నా హృదయంలోనికి తెచ్చుకోబోతున్నాను. ఆ ప్రేమ నా నుండి దూరము కాకుండా నన్ను బలపరచాలి. నీ కృపతో నన్ను నింపాలి. ప్రభువా, దయ ఉంచి ఈ పాపి మనవి జ్ఞాపకం చేసుకోండి. నీ స్థలమందు మొర్ర పెడుతున్నాం అయ్యా. మా హృదయాల్లో ఉన్న ద్వేషము ఈ రాత్రే తొలగిపోవాలి. మా ఎదురుగా ఉన్న ప్రతి వ్యక్తిని మేము ప్రేమించాలి. మమ్మల్ని ద్వేషించే వారిని మేము ప్రేమించాలి. మా జీవితాన్ని నీ ప్రేమ వలె మేము మార్చుకోవాలి. శత్రువు నిన్ను కొడుతున్నప్పుడు నువ్వు ప్రేమించావే, ఆ ప్రేమ నేను పొందుకోవాలి. అలాంటి ప్రేమ ప్రజలకు చూపించాలి. అట్టి కృపలో మమ్మల్ని అందరినీ, మా కుటుంబాన్ని, నన్ను, నా విరోధులకు కలుగునట్టు సహాయము చేయండి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు తండ్రి, చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. హృదయాలు తెరిచి ప్రభ, ఈ రోజు నుంచి ద్వేషాన్ని నీ బిడ్డలు విడిచిపెట్టబోతుండగా సాతాను క్రియల బిడ్డల మీదకి వెళ్లకుండానట్లు, దురాత్మ శక్తులని బిడ్డల్ని లోపరుచుకోకుండానట్లు, చీకటి శక్తులని బిడ్డల్ని లోపరుచుకోకుండానట్లు అయ్యా, ఇదిగో అంతరంగంలో పెట్టుకున్న ద్వేషాన్ని నీ బిడ్డలు ఈ ప్రార్థనతో విడిచిపెట్టారని నమ్ముచున్నాం గనుక యేసు నామములో వారి హృదయాల్లోనికి నీ ప్రేమను చేర్చండి. యేసుక్రీస్తు నామంలో వారిలో నుంచి ద్వేషాన్ని తొలగించండి. శత్రువు ఎదురునైనప్పుడు ప్రభా, నీ బిడ్డలు వారిని ప్రేమతో, సంతోషముతో పలకరించాలి. వారి శత్రువులను క్షమించగలిగే హృదయం బిడ్డలకు దయచండి.
యేసుక్రీస్తు నామములో ప్రేమ ఈ రోజే మొలకెత్తునుగాకని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రోజే నాటబడునుగాకని ప్రార్థన చేస్తున్నాను. ద్వేషిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రేమించే గుణం ఈ రోజే ప్రారంభించబడునుగాకని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ ప్రేమను సంపాదిస్తేనే నిజమైన సంబరం ప్రభు. నీతో కలిసి జీవిస్తేనే నిజమైన సంబరం ప్రభు. అట్టి సంబరాల్లో మేము పాలు పంపులు పొందాలి తండ్రి. అట్టి కృపలో మేము బలమైన కార్యమును మోయగలగాలి తండ్రి. అట్టి కృపలో మేము శక్తివంతమైన జ్ఞానముతో ముందుకు వెళ్ళాలి తండ్రి. మమ్మల్ని, నీ బిడ్డల్ని ప్రేమ కలిగి జీవించుటకు మేలు చేయండి. నీ ప్రేమ తండ్రి ఇవ్విచ్చినది గనుక ఆ ప్రేమను నీతో కలిసి అనుభవించేవారిగా నడిపించండి. నీ పరలోకమందున్న మహిమ చేత ఈ వారమంతటిలో బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరచి ఆరాధనలో అనేక మంది హృదయాలను తేలిక చేసి వారితో మాట్లాడిన విధానంలో నీ కృప నుంచి ప్రతి కార్యమును యేసు నామములో రిలీజ్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతం చేసి ఆశ్చర్యమైన ప్రేమతో బిడ్డలందరమును మేమందరమును తండ్రి కలిసి నీతో కలిసి ఉండడానికి మమ్మల్ని ఈ రాత్రి మాట్లాడింప చేసిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ మమ్మల్ని, మా కుటుంబాలని ఆశీర్వదించి ప్రేమగల కుటుంబములుగా, ప్రేమతో పాటు శాంతిని, దయను మాకు అనుగ్రహింపచేసి నీవే నీ బిడ్డలుగా మమ్మల్ని వర్ధిల్లింపచేసి ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ఇప్పుడును ఎల్లప్పుడును దేవుని యొక్క మహాకృపలో ఈ పరిచర్య వర్ధిల్లింపబడినట్లు ప్రతి ఒక్కరిలో ప్రేమ నిలబడునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.